ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. తోటి న్యాయవాదులను పోలీసులు అవమానించారంటూ నిరసనకు దిగారు. పత్తికొండ, చిప్పగిరి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చిన నిందితుడిని కోర్టు నుంచే బలవంతంగా ఎత్తుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బుధవారం జరిగినటువంటి ఘటనను పత్తికొండ న్యాయవాదులు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోని జడ్జి ఛాంబర్లో న్యాయవాదులు కంప్లైంట్ చేశారు. అలాగే విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో పోలీసుల చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కోర్టు ఆవరణ నుండి నిందితుడు శివయ్యను దౌర్జన్యంగా బలవంతంగా లాక్కెళ్లిన పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్, చిప్పగిరి ఎస్ఐ సతీష్లను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా జడ్జిని కలిసి అక్కడ కూడా జరిగిన ఘటనకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చేందుకు తరలి వెళ్లారు. అంతేకాక ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా న్యాయవాదులు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసలేం జరిగిందనే దానికి సంబంధించి పరిశీలిస్తే శివయ్య అనే వ్యక్తి చిప్పగిరి మండలం డేగలపాడు గ్రామంలో ఓ రైతు వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేశాడు. ఈ క్రమంలో లొంగిపోయేందుకు బుధవారం పత్తికొండ కోర్టుకొచ్చాడు. పత్తికొండకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని పత్తికొండకు చెందినటువంటి ఓ న్యాయవాది అతని తరపున కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టుకు వచ్చిన నిందితుడిని మఫ్టీలో ఉన్న చిప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బంది కలిసి లాక్కెళ్లారు. ఆయనకు పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ సహకారం అందించారు. ఈ క్రమంలో వారిని అక్కడే ఉన్న న్యాయవాదులు వారించారు. అయినప్పటికీ బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లారని న్యాయవాదులు చెప్తున్నారు. అంతేకాక అడ్డుకోబోయిన న్యాయవాదులను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు కోర్టులో సరెండర్ అని ముద్ర తీసుకుని హక్కు ఉందా? ఎవరు కడతారు కేసు? మీరు డిపార్ట్మెంట్ ఎవరు కడతారా? అయితే ఈ ఘటనపై విచారణ జరుగుతుందా? తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారా? కోర్టు గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందా అనేది చూడాలి. మరి